టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు మాట ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆయన తీరుపై సత్యవేడు పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏవీఎం బాలాజీరెడ్డి, మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లే కార్డ్స్ చేతబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీరెడ్డి, సుశీల్ కుమార్ రెడ్డి ఇరువురు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు కల్లబొల్లి మాటలు చెప్పి సీఎం అవుతూ వస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చిన దాతకాలాలు లేవని, మామకు వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో సీఎంగా వచ్చారని నాయకులు ఇరువురు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బెల్ట్ రమేష్, ఎంపీ రవి, మస్తానీ బేగం, కృష్ణయ్య, మహేష్, మణి, పళని, రాహుల్, ఇస్మాయిల్, ఆనంద్, సుధాకర్, భాస్కర్, బాలాజీ, లెష్లర్, పళని, వెంకటేష్, జానకిరామ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఆనంద్ రెడ్డి, పునీత్ కుమార్ రెడ్డి, కొండస్వామి, బాలాజీ శేఖర్, రామన్న తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయానికే వెన్నుపోటు కోరాదా వచ్చినాడు. మామని వెన్నుపోటు పొడిచి ఆ రోజు ముఖ్యమంత్రి అయినాడు. అదేవిధంగా ప్రతి ఎలక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కల్లబొల్లి మాటలు చెప్పి సాధ్యం కాని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అవుతున్నాడే కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఏనాడు కూడా అతను ఇచ్చిన హామీలని నెరవేర్చిన చరిత్ర లేదు. మామూలు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలైన సందర్భంగా కొన్ని మనం అతను ఇచ్చిన హామీల్ని ఏవి నెరవేర్చాడు, ఏవి నెరవేర్చలేదు అనేది కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. మనకందరికీ తెలిసిన విషయమే. అన్నిటికంటే ముఖ్యమైనది ఆ రోజు మహిళల్ని అందరూ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉండారని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉండే మహిళలకి వైఎస్ఆర్ చేయూత్ అని చెప్పి 18,700 రూపాయలు ఇస్తే దాన్ని చెడగొట్టాలా, దీనికి ధీటుగా ఏదో ఒకటి చేయాలని 18 సంవత్సరాలు నిండిన వయసు నుంచి 59 వయసు వరకు ప్రతి మహిళకి ప్రతి నెల 1,500 రూపాయలు అని చెప్పి మహిళల్ని అట్రాక్ట్ చేసినాడు. కానీ 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఆ మహిళలకు ఇచ్చిన హామీ ఏమైందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని నిలదీస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు వాలంటరీ వ్యవస్థ ఉండి ప్రజలకి అనేక రకాలుగా సేవలు చేస్తున్న వాలంటరీ వ్యవస్థ బాగుండదు, వీళ్ళు ప్రజలకి మేలు జరుగుతున్నది తెలుసుకొని వీళ్ళని ఎట్టైనా మనం ఎలక్షన్లో వాడుకోవాలి ఎలక్షన్లు అని చెప్పి మీకు 10,000 జీతం ఇస్తాము, మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో మేము మా ప్రభుత్వం వచ్చినా మేము రద్దు చేయము వాలంటరీ వ్యవస్థనని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి 10,000 జీతం ఇస్తామని ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆ వాలంటరీ వ్యవస్థే కాదు పూర్తిగా సచివాలయ వ్యవస్థనే అస్తవ్యస్తం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. అదేవిధంగా తర్వాత ఆపు చేయటం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి అని చెప్పి గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయట్లే. ఇలా ఎందుకంటే ఇదన్నీ కూడా ఒక ఎన్నికల్లో మనం ఒక హామీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి, ఆ నాయకుడి మీద ఉంటుంది. గతంలో మన ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు ఉండేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా కాలం వచ్చినా కూడా అన్ని పథకాలని పూర్తిగా చెప్పిన పథకాన్ని చెప్పినట్టు అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని స్టార్ట్ చేయడానికి ఇంకా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది. మరియు అదేవిధంగా మహిళల్ని మోసం చేయడం జరిగింది. రైతులకు కూడా పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము వెంటనే ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ మీరు ఇకనైనా మేల్కొని ఇమీడియట్గా ఈ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు గుణపాఠం చెప్తారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై